అంటున్నారు. మరి ఎందుకు నాకైతే అంటారు, రాజకీయంగా మరి ఎదగాలని అనుకుంటున్నారా? రాజకీయంగా సింపతి గెయిన్ చేయాలని అనుకుంటున్నారా? అనవసరంగా చావుల గురించి ఎందుకు, చనిపోవడాల గురించి, చావుల గురించి, ప్రాణహాని ఉందని చెప్పేసి మళ్ళీ ప్రచారం చేసుకోవడం అంటే ఇప్పుడు ఇంత బయట అంటే ఏమీ లేకుండా బయటకి రాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణహాని అంత ప్రాణహాని తలపెట్టినోడు ఎవడైనా రాజకీయాల్లో ఆపోజిట్ వ్యక్తులు ఉంటారు. వాళ్ళు కానీ ఏదైనా ఇబ్బంది పడితే ఫ్యూచర్లో ఆపోజిట్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా అలాంటి చిల్లర పనులు చేయరు. ఒక రాజకీయ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ప్రాణహాని తలపెట్టలేడు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి తలపెట్టలేడు. ఎందుకంటే ఏదైనా ఒకసారి ఇలా ప్రాణహాని తలపెట్టినట్లయితే వాళ్ళ జీవితం అంతటితో కథ. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా కుట్ర జరుపుతున్నారు, కుట్ర జరిపే అవకాశమే లేదంటాను నేను. ఎందుకంటే ఆయన్నికి ప్రాణహాని కలిగించేంత అవసరం ఏముందంటున్నాను. ఆయన వల్ల నష్టపోయేది ఎవరున్నారు? ఒకవేళ నష్టపోయిన ఫ్యాక్షనిజంలో ఉన్నప్పుడు, అప్పుడు వాళ్ళ నాన్నగారు తాతగారు వాళ్ళు ఉన్నప్పుడు ఏమైనా ఫ్యాక్షనిజంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చునేమో. రాజకీయాల్లో అయితే ప్రాణహానిగా కల్పించేటటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను.